ధన్యుడను నేను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు ఉన్నతమైన సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ప్రతిరోజు సజీవంగా ఉంటున్నామంటే దేవుని యొక్క కృప మన బాధ బలంగా ఉంది ప్రియులారా. ఈ యొక్క నూతన సంవత్సరం అడుగు పెట్టకముందు ఈ కొద్ది దినాలు, ఈ చివరి దినాల్లో మనం సిద్ధపరచుకోవడానికి ఇష్టపడదాం. కొన్ని లేఖనాలని మనం జ్ఞాపకం చేసుకుంటే మరొకసారి మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోగలుగుతాం. మరొకసారి ప్రభుకు చేరువవడానికి కొన్ని లేఖన భాగాలు రాయబడి ఉంటాయి. అందుకే యెషయా భక్తుడు రాస్తూ అంటాడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాలని, దేవుని యొక్క మాధుర్యాన్ని ఆయన తెలియజేస్తూ చాలా విషయాలు రాస్తాడు. బబులోను చెరలోనికి వెళ్ళకముందు యెషయా ప్రవచనపూర్వకంగా మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం కూడా నూతన సంవత్సరం అడుగు పెట్టకముందు ఈ మాటలు మన వ్యక్తిగత జీవితాన్ని కడతాయని నమ్ముతున్నాను ప్రియులారా. ఎందుకంటే ఆయన వాక్యమే మనం బలపరుస్తుంది. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యెషయా 43:25 చూడండి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన చిత్తానుసారంగా మన అతిక్రమలు ఏం చేస్తున్నాడట? తుడిచివేస్తున్నాడట. ఈరోజు దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన చిందించిన రక్తం ద్వారా నిన్ను నన్ను శుద్ధీకరించాడు. ఈరోజు ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ అతిక్రమలు తుడిచివేస్తాను, నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకోను. ఒక్కసారి ఒప్పుకుందామా ఈ ఉదయకాల సమయంలో? ఎక్కడున్నప్పటికీ కూడా నూతన సంవత్సరం అడుగు పెట్టకముందు ఈ మాటను ఎత్తుపట్టుకో. ప్రభా, నీ లేఖనం సెలవిస్తుంది, నా అతిక్రమలు తుడిచిపెడతాను, నా పాపములని నువ్వెన్నడూ కూడా, చూడండి అక్కడ చదువుతున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఆయన చేసుకొనడు అట. ఇంకేమాత్రం కూడా ఆయన జ్ఞాపకంలోకి తీసుకురాడు. ఏమాత్రము కూడా ఆయన నీ గురించి, నీ పాపం గురించి ఆలోచించడం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ ఉదయకాల సమయంలో. నీ అతిక్రమలు తుడిచిపెట్టే దేవుడు, నీ పాపములు జ్ఞాపకం చేసుకోకుండా నిన్ను ప్రేమించే దేవుడు ఎవరు కూడా లేడు. అందుకనే ఎప్పుడూ కూడా నీ బలహీనత, నీ పాపము, నీ అతిక్రమము, నీ అవిధేయత ఏం చేస్తా తెలుసా? సాతాను నువ్వు పాపం చేస్తే, అతిక్రమం ఉంటే, అవిధేయత ఉంటే, ఓ అవిధేయ పరుడా అని పిలుస్తారేమో. దేవుడు మాత్రం అలా పిలడవు, నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తుంది. దేవుడు నీ పాపాన్ని చూడడు, నీ పశ్చాత్తాపాన్ని చూస్తాడు. దేవుడు నీ అవిధేయతని చూడడు, నువ్వు అందుబాటులో దేవునికి ఉన్నావా లేదా చూస్తాడు. దేవుడు నీ యొక్క పాపపు జీవితంలో జరిగిన, లేకపోతే నువ్వు తెలియకుండా చేసిన కొన్ని పాపాల వైపు చూడగాని నువ్వు ఈరోజు ఆయన్ని తెలుసుకుని ఆయన సన్నిధికి వస్తే నీ హృదయాన్ని ఆయన గమనించడానికి ఇష్టపడే దేవుడు. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా ఈ లేఖనాన్ని ఎత్తిపట్టుకో. ప్రభా, నా అతిక్రమములు క్షమిస్తానన్నావు, నా పాపములు జ్ఞాపకం చేసుకున్నాన్నావు, నా పాపములు తుడిచివేస్తానన్నావు కదా. మరొకసారి నీ సన్నిధికి వస్తున్నానని చెప్పగలిగితే ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నువ్వు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం ఉదయకాల సమయంలో. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రభా, ఈ లేఖన భాగాన్ని ఎత్తి పట్టుకుంటున్నాం. మా అతిక్రమములను తుడిచివేవాడు నీవే, నీ చిత్తానుసారంగా మా పాపంలో ఏనాడు కూడా జ్ఞాపకం చేసుకోను అని నీ లేఖనం సెలవిచ్చిన ప్రకారం నిజంగా ఎవరెవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో మరొకసారి ఒప్పుకుని విడిచిపెడితే నీ కనికరం చూపెడతానన్నావు కదా. కుటుంబాల్లో సమాధానము, ఐక్యత, సంతోషము, నూతన సంవత్సరానికి కావాల్సిన సిద్ధపాటును దయచేయమని. ఎవరెవరు ఏ బలహీనతలో ఉన్నా, ఏ అస్వస్థతలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ప్రభా అవిధేయతలో ఉన్న సమస్తాన్ని తుడిచివేసి కట్టి నీ కృపలో ఉండి నడిపింపబడులాగున సహాయం దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో చూస్తున్న ప్రతి కుటుంబాలు ఈరోజు నీ ఆధీనంలో నుండి నడిపింపబడుదురుగా కనప్పుకుంటూ అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించిన గాక.